గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. అందరూ ఏం అడుగుతున్నారంటే జిఎన్ఎం యొక్క క్వశ్చన్ పేపర్స్ అడుగుతున్నారండి. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇదైతే మనం ఇప్పుడు చూడండి. క్వశ్చన్ పేపర్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఏపీ. తర్వాత ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్, ఇది ఫస్ట్ ఇయర్, ఇది జనవరి 2024 అంటే ఈ ఇయర్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్. ఇది పేపర్ 2 బిహేవియర్ సైన్స్, సైకాలజీ అండ్ సోషాలజీ అనమాట సబ్జెక్టు. ఇది టోటల్ వచ్చేసి 75 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి వైజ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడైతే మనం చూసినట్లయితే ఇప్పుడు మనము సెక్షన్ ఏలో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ చూడండి. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ అటెన్షన్. ఫస్ట్ క్వశ్చన్లో ఏ అండ్ బి, వాట్ ఈజ్ అటెన్షన్ ఏ. బి చూడండి, డిస్కస్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రాసెస్ ఆఫ్ అటెన్షన్. ఇది బి అనమాట. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం లిస్ట్ ద బేసిక్ హ్యూమన్ నీడ్స్. బిలో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ మాస్లోస్ హిరార్కీ ఆఫ్ బేసిక్ హ్యూమన్ నీడ్స్. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏలో వచ్చేసి డిఫైన్ ఫ్రస్ట్రేషన్, లిస్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. నెక్స్ట్ 3లో బి చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ టు ఓవర్కమ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ నర్సెస్. నెక్స్ట్ వన్ డి ఫోర్త్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ థింకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ ఫర్ నర్సెస్. ఇవి వచ్చేసి 30 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఏ క్వశ్చన్ వచ్చేసి మనకి 2 మార్క్స్కి, బిలో ఉన్న క్వశ్చన్ వచ్చేసి మనకి 8 మార్క్స్కి. అంటే ఈచ్ వన్లో ఏ అండ్ బి ఉంది కదా, ఏ అనే ఆప్షన్కి మనకు 2 మార్క్స్ కండక్ట్ చేస్తారు, బి అనే క్వశ్చన్కి మనకు 8 మార్క్స్ అయితే వస్తుంది. అంటే టోటల్ 1 క్వశ్చన్కి 10 మార్క్స్. ఓకేనా. సో మనము ఇందులో మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, 3 ఆఫ్ ది క్వశ్చన్స్, 1 అనేది మనకు చాయిస్. సో మనకి 30 మార్క్స్కి ఈ సెక్షన్ ఏలో మార్క్స్ అయితే మనము స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, సెక్షన్ బి. సెక్షన్ బిలో రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే మనకు ఆప్షన్ ఇందులో మనకి ఇచ్చిన డి అంటే 4 క్వశ్చన్స్లో మనము 3 వాటికి మనము ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏలో వచ్చేసి మెమొరీ, బి పర్సెప్షన్, సి యాటిట్యూడ్, డి వచ్చేసి హ్యాబిట్ ఫార్మేషన్. సో మనకి ఇక్కడ 3 into 5 ఈచ్ క్వశ్చన్కి మనకు 5 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ సెక్షన్ బిలో మనకు 15 మార్క్స్ అయితే మనకి స్కోర్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు సెక్షన్ సిలో రైట్ షార్ట్స్ నోట్స్ అండ్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్. సోషల్ కంట్రోల్, బి రూరల్ కమ్యూనిటీ, సి రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ ఏ డెమోక్రటిక్ సొసైటీ అండ్ డి ఫ్యామిలీ. సో మనకు ఈచ్ క్వశ్చన్కి మనకు 5 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో 3 అనేవి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 1 మనకు చాయిస్ అనేది వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ సెక్షన్ డి చూసుకున్నట్లయితే ఇక్కడ కింద బ్యాంక్స్ ఉన్నాయి చూడండి. సడన్ స్టాపేజ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ అడిక్ట్ పర్సన్ కాజెస్ డాష్ సిమ్టమ్స్. ఓకే ఫస్ట్ది. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ సోషల్ బిహేవియర్ కమిటెడ్ బై యంగ్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్. ఇది 1 ఆఫ్ ది క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్, డాష్ ఈజ్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్. నెక్స్ట్ వన్ ఫోర్త్, ఫాల్స్ పర్సెప్షన్స్ ఆర్ కాల్డ్ డాష్. నెక్స్ట్ ఫిఫ్త్, ద టైప్ ఆఫ్ రీజనింగ్ దట్ డెవలప్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్ ఈజ్ నౌన్ యాజ్. ఓకే. ఇది 15 మార్క్స్. అంటే మనకి ఇక్కడ 1 టోటల్ సెక్షన్ డిలో మనకు 15 మార్క్స్ అయితే ఉంటాయి. సెవెంత్ వన్ వచ్చేసి మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ వచ్చేసి 1 మార్క్ కండక్ట్ చేస్తారు. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్లో అయితే మనకి 5 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్లో 5 ఇచ్చారు. ఇవన్నీ మనం మ్యాచ్ చేయాలి. ఈ సైడ్ 1 2 3 4 5 ఇచ్చారు, ఈ సైడ్ ABCD ఎస్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ 9th చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఆబ్జెక్టివ్ టైప్. ద నేచర్ ఆఫ్ పర్సనాలిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేసి మనకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనకి సైడ్లో బ్రాకెట్ వైజ్గా మనము ఆన్సర్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా 5 మార్క్స్. అంటే సెక్షన్ డిలో మనకు ఫిల్ ఇన్ ద బ్లాక్స్ 5 మార్క్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ 5, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆబ్జెక్టివ్ టైప్స్లో 5. టోటల్ ఇది మనకు 15 మార్క్స్కి అయితే మనకు బిట్స్ ఉంటాయి. తర్వాత మనకు రిమైనింగ్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి. ఓకే. ఇది అయితే మనకి ఈ ఇయర్ చూడండి జనవరి 2024లో సైకాలజీ అండ్ సోషాలజీ క్వశ్చన్ పేపర్ మనకు 75 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. ఇది మనకు టైమింగ్స్ వచ్చేసి 9 AM to 12 noon. అంటే మనకు 3 hours అయితే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ 75 మార్క్స్. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్